అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ అండి. అయితే కనుక మేము ఎక్కడికి వచ్చాము, ఎక్కడున్నాము, ఏం కొన్నాము అనుకుని మీరు అనుకుంటున్నారా? మీరు ఈడో తప్పకుండా చూడండి, మేము ఏం కొన్నాము అనేది మీకు తెలుస్తుందండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను ఈ డబ్బులతో మా అమ్మాయికి నేను గిఫ్ట్ అయితే కొనబోతున్నాను. మా అమ్మాయి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసేది. అంటే నేను ఏదైనా కుకింగ్ చేసినా కానీ సరే, వీడియో తీయడము, అప్లోడ్ చేయడము చాలా అంటే చాలా 4-5 సంవత్సరాల నుండి పాపం తను కష్టపడుతూనే ఉంది. వీడియోస్ తీస్తూ అప్లోడ్ చేస్తూ అలా వస్తూనే ఉంది. అందుకనేసి తనకు ఈసారి అయితే మాట ఇచ్చాను నేను, పాప నీకు రింగ్ అయితే కొంటాను ఈసారి అనేసి. మొన్న నాకు 25వ తేదీకి డబ్బులు వచ్చాయి. అప్పుడు మనకు పండగ అది ఇది బిజీలో ఉండేసి నేను వెళ్ళలేదు, ఉపవాసాలు, దానివల్ల కొద్దిగా నీరసం అయిపోయి ఈరోజు అయితే ఇంకా బయలుదేరుతున్నాను నేను పాపకు రింగ్ కొందామనేసి. తనకు మాట ఇచ్చాను కదా, అందుకనేసి మనకి యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చినట్టు కొన్ని ఉన్నాయి. ఇందులో కొన్ని డబ్బులు వచ్చేసి మన ఇనాం ఇస్తారు కదా మన బ్రదర్స్, అలాగ కొద్దిగా ఇనాము అలాగా నా కొడుకు ఇచ్చినాడు, కొద్దిగా మా చిన్న అబ్బాయి ఇచ్చాడు. పైనుండి వచ్చేసి ఇంకా ఆ డబ్బులు ఈ డబ్బులు అడ్డు పెట్టేసి నేను ఇప్పుడైతే రింగు కొన్నికి వెళ్తున్నాను. మ్యాక్సిమం అయితే ఇవి అయితే యూట్యూబ్ డబ్బులు అయితే ఇంకా సగానికి పైన ఉన్నాయి మన దగ్గర. ఈ డబ్బులు తీసుకుపోయి చూస్తున్నారు కదా, మనం యూట్యూబ్లో ఏదైనా వర్క్ చేసామనుకోండి 100% ఈ డబ్బులు మనం ప్రతి నెల పట్టుకోవచ్చు. ఇది గ్యారంటీ, ఇది పక్కా, ఇది నిజం. మీరు కూడా చూడండి. మరి ఎవరైనా కానీ సరే యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నామని చెప్తున్నారు కదా, అవి నిజంగా యూట్యూబ్ నుండి మనకి ఏదైనా ఆదాయం వస్తుందంటే 100% అది కరెక్టేనండి. మనం కష్టపడుతుంటే ఇంకా అది ఫలితం అనమాట. మనకు శాలరీ ఎలా వచ్చేస్తుందంటే ఇంకా 100%గా 21 నుండి 25th 26th లోపు మనకు శాలరీ. అసలు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు కూడా అంత శాలరీ కరెక్ట్గా ఇస్తాడో లేదో, ఫస్ట్ వస్తే ఫస్ట్ వరకు 7. మనకు యూట్యూబ్ అతను అలా కాదండి. మనకు 21 నుండి 25th లోపు మనకు శాలరీ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. అయితే ఇంకా నేను ఈ శాలరీ డబ్బులతో వెళ్ళి ఈరోజైతే రింగ్ అయితే కొందాం అనుకుంటున్నాను. ఎంత వస్తుంది రింగు, ఏ మాత్రం నాకు రింగ్ వస్తుందో చూద్దాం. అయితే ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాను నేను, అందుకనేసి ఇంకా డ్రెస్ స్టైల్ కూడా చూశాను కదా, ఇప్పుడైతే బయలుదేరుతున్నాను. హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను రెడీగా. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చిన్న పర్సు, చిన్న పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళు కట్టుకుంటారు కదా సంచి, అలాంటి సంచి కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మనీ అనేది చిన్న డబ్బులు ఉన్నాయి, ఆటోకి ఇచ్చిపోలే కదా. ఇప్పుడు మనం ఏ షాప్కి వెళ్తున్నాము, ఏ రింగు కొంటున్నామో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, సరేనా? ఇప్పుడైతే ఇంకా మేము షాప్కి వెళ్తున్నాము, పాపతో పాటు వెళ్తున్నాం. నాతో పాటు ఇక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు, నా కూతురు కూడా ఉంది పక్కన, మా అబ్బుగాడు కూడా ఉన్నాడు. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం షాప్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి చూద్దాం, అది కొత్తగా పెట్టారంటే షాప్, ఆ షాప్కి వెళ్తున్నాను నేను. ఇది కొత్తగా పెట్టారండి మనకు షాపు. ఈ షాపులో మనకు అంటే ఎలాంటి డిజైన్లు ఉన్నాయో ఏటో నాకు కూడా తెలియదు. అందుకనేసి ఈరోజు అయితే కనుక ఈ షాప్లోనే కొందాం అనేసి పంతంగా వచ్చాను. ఈ ఏరియా అయితే ఇలా ఉంటుంది చూడండి. ఈ ఏరియా ఏ ఏరియా పాప? సిరిపురం అంట. సిరిపురం అంటే ఇక్కడికి వచ్చాను నేను షాప్. ఈరోజు ఎలాగుంది గ్రామం? 30,835. ఇలా కొత్తగా అయితే కనుక పెట్టారండి మన బార్ వచ్చేసి మనకు షాప్, ఇక్కడ గోల్డ్ షాపు. అయితే కనుక మా పిల్లలు అన్నారు అక్కడికి వెళ్దాం, చాలా కొత్తగా పెట్టారు కదా అన్నారు. అందులో అయితే కనుక గోల్డ్ రింగ్ ఒకటి చాలా వెరైటీ కనిపించిందండి. అందుకనేసి మా ఆడపడుచు కూతురు అయితే కనుక పెట్టుకుని చూద్దాం, చూడండి బెలూన్ లాగుంది ఇది అనేసి చెప్పింది. నానైతే చూసి నవ్వుకున్నాను, ఇలా కూడా ఉంటాయి అనేసి. కాకపోతే డిజైన్స్ చాలా బాగున్నాయి. వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ ఏమైనా ఎక్కువ అవుతుందేమో అని మేము అయితే ఇంకా చాలా అంటే ఫీల్ అయిపోయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగాము, అంటే ఇంకా లేదండి మీరు కొనే బడ్జెట్లో కూడా మన దగ్గర అయితే రింగ్స్ అయితే ఉన్నాయి చాలా వరకు, ఏది కావాలంటే అది అందుబాటులో అయితే ఇంకా ఉన్నాయి, ఇక్కడ చూడండి అని చూపించారండి. చూసామండి. చూసిన తర్వాత నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషపడిపోయాను నేను అక్కడ. ఎందుకంటే మనకు ఫింగర్ రింగ్స్ అంటే ఇంకా ఫింగర్ రింగ్స్ ఎంత రేటు పడుతుంది ఏటో అనేసి నేను చాలా భయపడేవాను. కాకపోతే అక్కడ మాత్రం 1 గ్రామ్ రింగ్ కూడా చేసి పెట్టారండి. చూడడానికి మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉన్నా కానీ సరే పెట్టుకుంటే కనుక మనకు చాలా నిండుగా నిండుగా అయితే కనుక చాలా చక్కగా కనిపించింది. 25,000కి మనకు ఫింగర్ రింగ్స్ అయితే ఇంకా వచ్చేస్తుందండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, హారాలు నక్లీస్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మన బడ్జెట్ తగ్గట్టుగా మనకు వస్తువులు అయితే ఇంకా అక్కడ ఉన్నాయండి. మన బడ్జెట్ తగ్గట్టుగా అయితే మనం ఏ వస్తువు అయినా
ఇంకా మా కూతురు మా ఆడపడుచు కూతురు అన్నారు, వచ్చాం కదా మొత్తం షాప్ అంతా తిరిగేద్దాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఎలాంటి డిజైన్లు ఉన్నాయో అని వెళ్ళామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన చౌరింగ్లు చిన్నవి కమ్మలు కాటి నుండి మనకు ఇయర్ రింగ్స్ బోల్డ్ ఉన్నాయి. మేమైతే ఇంకా ముక్కు పొడగలు ఎలాగున్నాయో డిజైన్స్ చూద్దామనేసి షాంపుల కోసం అయితే ఇంకా అక్కడికి వెళ్ళాము. మనకు ముక్కు పొడగలు కూడా చాలా చక్కగా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఇంకా మనకు చౌదిద్దులు, కమ్మలు, జిమ్కీలు, రింగ్స్ ఇలాంటివి అయితే ఇంకా ఉన్నాయి. చిన్న పిల్లల కాటి నుండి పండు ముసలల్ల డిజైన్ల వరకు ఇక్కడ చాలా చక్కగా అనిపించాయి నాకు నిజంగా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా వెళ్ళండి ఒకసారి. బడ్జెట్ ఎక్కువ అవసరం లేదు, తక్కువ బడ్జెట్లోనే మనం వస్తువు తెచ్చుకోగలుగుతాం. ఇంక ఇప్పుడైతే ఇంకా మనం వచ్చిన పని అయితే ఇంకా అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసి మేము గోల్డ్ రింగ్ కొన్నాం కదా, అందుకనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు అయితే పే చేయాలి. అందుకనేసి ఏటీఎం కార్డు అయితే ఇంకా అమ్మాయి చేతులు అయితే పెట్టేశాను. అమ్మాయి వెళ్ళేసి అక్కడ డబ్బులు కట్టేసి మరి రింగ్ అయితే తీసుకొని వచ్చేస్తుంది. మేమైతే ఇంకా ఇప్పుడు రింగ్ డబ్బులు కట్టేసి ఇంకా బయలుదేరుతామండి ఇంటికి. చూస్తున్నారు కదా మేము వచ్చిన పని అయితే ఇంకా చాలా చక్కగా ఇక్కడ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి రానికి ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే ఇంకా మేము హడావుడిగా అయితే ఇంకా మెట్టు దిగుతూ కిందకైతే ఇంకా వెళ్ళిపోతున్నామండి. పిల్లలు అయితే ఇంకా పాపం కొద్దిగా ఇసుక్కుంటున్నారు, ఎందుకంటే ఇంకా వాళ్ళని తీసుకుపోయి చాలాసేపు మేము షాప్లోనే పెట్టుకున్నాము. ఇప్పుడైతే కిందికి వచ్చిన తర్వాత మా అమ్మాయి అయితే ఇంకా ఆటో అయితే ఇంకా బుక్ చేస్తుంది. మేమైతే బయటకు వచ్చి నిలబడిన వెంటనే మాకైతే ఇంకా ఈ బయట వాతావరణం కూడా చాలా తెగ నచ్చేసింది. ఇప్పుడైతే ఆటో అయితే బుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం. చూస్తున్నారు కదా, మనము వెళ్ళేసి మనబార్లో కొత్తగా పెట్టిన మనబార్కి వెళ్ళేసి మనమైతే ఇంకా పాపకు గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాను. మా అమ్మాయి గిఫ్ట్ ఈరోజు అయితే ఇంకా నేను తనకి చూపించబోతున్నాను. తను కూడా వచ్చిందిలేండి, రాలేదని కాదు, కాకపోతే ఇంకా మీ ఎదురుగా నేను మా అమ్మాయికి అయితే ఇంకా రింగ్ అప్పచెప్పేస్తున్నాను. ఈ రింగ్ అయితే కొన్నాను పాప కోసము. చూస్తున్నారు కదా, మా అమ్మాయి నా కోసము చాలా చాలా కష్టపడుతుంది అనమాట. అప్పుడప్పుడు ఏదైనా కానీ సరే వీడియోలు తీయడం కానీ వీడియోలు అప్లోడ్ చేయడం కానీ తను ఉంటుంది కదా, తను లేకపోతే నేను సాధించలేను. నాకు యూట్యూబ్ నుండి వస్తుంది కాస్త కూస్తా అంటే కనుక అమ్మాయి తరపు నుండి వస్తున్నాయి మనకు మనీ. అందుకనేసి ఫస్ట్ గిఫ్ట్ మా అమ్మాయికి నేను ఇది ఇస్తున్నాను. ఎలా కనిపించిందండి మీకు ఈ వీడియో? మీకు నచ్చింది అని నచ్చితే ఇంకా డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఒక లైక్ మీ ఒక సపోర్ట్ కంపల్సరీ కావాలి. రింగ్ ఇప్పుడు చూడండి ఎంత బాగుంది, డిజైన్ అనేది బాగుంది కదా. ఇదైతే ఇంకా మనకు ఎగ్జాక్ట్లీగా 42,000 ఎబో, 42,000 ఎబో. చూస్తున్నారు కదా, ఈ మోడల్ అయితే తీసుకున్నాను. అమ్మాయికి ఈ ఫింగర్లకు అయితే ఇంకా ఈ మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా చక్కగా కూడా ఉంది, అంటే మరి అంత టైటు లేదు మరి అంత లూజు లేదు, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అంటే తీయనీకే పెట్టుకునేకి ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉన్నట్టుగా అయితే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చిందండి రింగ్ ఇది. మీకు ఏమనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీజ్.